హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి, ఎగ్ పొంగనాలు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీ అయితే వస్తాయండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీటి కోసం 3 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారంని వేసుకోవాలండి. అలాగే 2 చెంచాల శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక వీటి కోసం నేను 5 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. మన ఇష్టం, ఎన్ని ఎగ్స్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఎగ్స్ని వేసుకున్నాక బాగా వీటిని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల పెన్నం పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్ మిశ్రమాన్ని పొంగనాల్లాగా వేసుకోవాలి. ఈ పొంగనాలని ఈజీగా 10 నిమిషాల్లో ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లల కోసం అయితే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ వీటిని బాగా కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వీటిని కాలనివ్వాలండి, లేకపోతే మాడిపోయి పచ్చివాసన వస్తుంటాయండి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా కాలనివ్వాలండి. చూడండి, 2 వైపులా బాగా కాలిపోయాయండి పొంగనాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.